గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. నంద్యాలలో పశుపతి అనే వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో 1వ పట్టణ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడికి ఉపయోగించిన 2 కత్తులు, రాళ్లతో పాటు నిందితులు పరారయ్యేందుకు ఉపయోగించిన బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో ఒకరికొకరు రెచ్చగొట్టుకోవడంతో బస్టాండ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టైన 8 మందిని రిమాండ్ కు తరలించగా పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అందరికీ నమస్కారం. 24వ తేదీన ఈ నెల 24వ తేదీన బస్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక గొడవ జరిగింది. దానిలో ఈ బయటిపేటకు చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి ఈ అదే ఏరియాకి చెందినటువంటి పశుపతి అనే పర్సన్ని కత్తులతో పొడిచి రాళ్లతో కొట్టి ఇంజురీస్ కలగజేశానని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే పశుపతితో కంప్లైంట్ తీసుకొని ఒక 9 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది, అటెంప్ట్ మర్డర్ కింద. దానిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిలు సురసుర సురేష్ అలియాస్ మారి, తర్వాత సురసుర చరణ్, తర్వాత ఆకాష్ అండ్ చరణ్, వాళ్ళతో పాటు ఇంకొక 4 జువెనల్స్ ఉన్నారు. మొత్తం 8 మందిని ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుండి నేరానికి ఉపయోగించిన 2 కత్తుల్ని, స్టోన్స్ని, వాళ్ళు పారిపోవడానికి ఉపయోగించిన బైకుని అన్నింటినీ సీజ్ చేసి రిమాండ్కు తరలిస్తున్నాము. ఇంకొక అక్యూజ్డ్ పెండింగ్ ఉన్నాడు, అతన్ని కూడా తొందరలో పట్టుకుంటాం. థ్యాంక్ యూ. ఈ అక్యూజ్డ్ అండ్ కంప్లైంట్స్కి ఈ పాత గొడవలు ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకొని ఆ రోజు జరిగిన ఫోన్లో సంభాషణలో ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం వల్ల బస్టాండ్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది. లేదు, మా దగ్గర ఉన్న గంజాయి కిట్లతో వాళ్ళ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. ఆ యూరిన్ టెస్ట్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎవరు కూడా గంజాయి కన్జ్యూమ్ చేయలేదు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.